ఏం చేస్తుంటారన్న? వ్యవసాయమే. చంద్రబాబు గారి హయాంలో మీలాంటి రైతుల పరిస్థితి ఎలా ఉందన్న? జగన్ గారి హయాం వచ్చినాక ఎలా ఉందన్న? అప్పుడు 3 పూలు 6 కాయలుగా ఉంటే ఇప్పుడు 6 పూలు 2 కాయలుగా ఉంది. 2 కాయలే 6 కాయలు కాదు, అది పరిస్థితి. అదే విధంగా చూసుకుంటే అన్న ఇప్పుడు వచ్చేసరికి తుఫాన్ వచ్చింది, సంబంధించిన వరకు చాలా వరకు పంట నష్టపోవడం జరిగింది. అవును కరెక్టే అన్న. సంబంధించినంత వరకు ఎవరైనా నష్టపోయిన పంటలను చూడటానికి ఏమైనా అధికారులు వచ్చి రావడం జరిగిందా? వచ్చి ఎంతవరకు పంట నష్టపోయింది, ఇంతవరకు సబ్సిడీ ఇస్తామని చెప్పి ఏమన్నా నమోదు చేసుకెళ్ళడం జరిగిందా? ఇప్పుడు ఇంతవరకు లేదు బాబు, ఎవరు రాలి అసలు మా ఊరు, ఎవరు రాలా. అదే అన్న, ముందు ఏమన్నా ఇంటిమేషన్ ఇచ్చారా ఇట్లా తుఫాన్ వస్తుంది ఏమన్నా తొందరగా కోతలు కోసుకోండి అని? కానీ ఫోన్లో ఇంటిమేషన్లో మనం చూసుకోవటమే, యూట్యూబ్లో మనం చూసుకోవటమే బాబు, యూట్యూబ్లో యాప్లో చూసుకోవడమే. అదే విధంగా చూసుకుందామన్నా ఇప్పుడు వచ్చేసరికి ఆర్బీఐ కేంద్రాలు ఉన్నాయన్న. సంబంధించినంత వరకు ఆర్బీఐ కేంద్రాల్లో రైతులకు అండగా ఉంటామని చెప్పి స్థాపించడం జరిగిందన్నారు. ఈ రైతు భరోసా కేంద్రాల్లో పంట కోసుకునేందుకు వీలుగా ఉంటుంది అంటారా? పంటకు కావాల్సినటువంటి అన్ని ఇస్తున్నారా? పంటకు కావాల్సినవి అన్నీ అంటే మన ఎరువులు కానివ్వండి, ఏది లేదు, సీడ్ కూడా లేదు. ఇప్పుడు మినుములు పోయినాయి, మినుము 2వ పంట పోయింది, జల్లింది పోయింది. మినుము కూడా మినుముకి కనీసం కేజీ గింజలు ఇచ్చే దిక్కు లేదు, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఆరబెట్టుకోవడానికి సంబంధించినంత వరకు ఏమన్నా ఇచ్చారు? ఏమి లేదు పరదాలు కానివ్వండి, ఏం అవకాశం లేదు. అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో పంట నష్టపోతే సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు. అదే విధంగా పంట ఎలా ఉన్నా కొనుక్కునే పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు అసలు కొనేవాడు ఎవరు, అసలు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? గవర్నమెంట్ తరఫు నుంచి ఒక్క మనిషి రాలే ఇంతవరకు. గవర్నమెంట్ తరఫు నుంచి కాదు, రైతు భరోసా నుంచి కూడా రాలా. నేను రైతు భరోసాకి నేను ఫోన్ చేస్తే మేము మాజేరులో తిరుగుతున్నాం అంటున్నారు, కానీ ఈ ఊరిని వదిలేశారు వాళ్ళు. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతుకు సంబంధించినంత వరకు రైతు భరోసా వేస్తుంది అంటున్నారు, పడుతుంది అందరికీ రైతు భరోసా వేస్తానంటున్నారు జగన్ గారు. ఆ రైతు భరోసా అందరి అకౌంట్లోనే పడుతుందా? పడిన రైతు భరోసా రైతు పంటకి ఎంతవరకు ఉపయోగపడుతుంది బాబు? అందరికీ ఏం పడ్డాయో తెలియదు, కానీ నాకు మట్టుకు 2000 పడ్డాయి. పోయిన సంవత్సరం 2000 పడ్డాయి, ఈ సంవత్సరం 2000 పడ్డాయి. అది మోడీయా ఈయనయా అది ఎవరైనా తెలియదు, ఎవరైనా తెలియదు. ఇప్పుడు కూడా అంతే. నేను అడిగితే అంటుంది ఆ రైతు భరోసా కేంద్రంలో ఆ లేడీ, మీకు 2 అకౌంట్లు ఉన్నాయండి, ఒక మనిషికి ఒక బ్యాంకులో 2 అకౌంట్లు ఉంటాయా చెప్పు, నాకు తెలియదు, చిన్నోళ్ళే ఉండవు కదా. మరి ఆ మనిషి అట్లా మాట్లాడుతుంది. నిన్న గట్టిగానే వేసుకున్న ఫోన్లో, మీరు వచ్చి మాట్లాడమ్మా చేనుకాడికి అక్కడ చూస్తాం కదా, ఈ ఊరు చూడాలి కదా, ఈ ఊరు కూడా పంచాయతీదే కదా, ఆ పంచాయతీదే కదా, ఇక్కడ చూడాలన్న. మరి అది అదే విధంగా చూసుకుందాం. ప్రధానంగా ఇప్పుడు వచ్చరికి మన రాష్ట్రంలో ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం రైతులే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారు అంటున్నారు. ఈ యొక్క ఆత్మహత్యలు గల కారణం ఏమంటారు? కారణాలు ఏంటి? అప్పుల పాలే. రైతులకు ఇప్పుడు పంట పోతుంది, సంవత్సరం పంట పోతుంది, దీనికి గిట్టుబాటు ధర రావట్లేదు. అసలు ముందు ఒకటి గిట్టుబాటు ధర రావట్లేదు, మా పంట మునిగిపోతుంది, అవి ఆఫ్ రేటుకి వెళ్తున్నాయి. ఏది 2000 ఉండే బస్తా పచ్చొడ్డు నిన్న 1700 1600 కొన్నది, ఇవాళ 1000 రూపాయలు అంటున్నాడు. అంటే అప్పుడు ఆత్మహత్య కాకపోతే ఏంటి? అప్పుడు కనీసం ఏంటంటే డబ్బా కొనుక్కుంటా కూడా రైతు దగ్గర డబ్బులు తాగడానికి చెప్తున్నాగా. ఊరెట్టుకుంటే ఏం చెప్పు, బాధపడుతూ సావాలి. అది అదే విధంగా చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో రైతులకంటూ కొంత బడ్జెట్ వచ్చేది. ఆ బడ్జెట్తో రైతులకు కావాల్సిన పనిముట్లు కానివ్వండి ఏమన్నా కొనుక్కునే పరిస్థితి ఏర్పడేది సబ్సిడీ మీద. జగన్ గారు హయాం వచ్చినాక అసలు ఎలా ఉంది బడ్జెట్? అసలు ఈ బడ్జెట్ అందులో అన్నింటిలో కలిపేస్తున్నాడు కదా. ఈ బడ్జెట్ ఎత్తుకెళ్ళి ఇంకో దాంట్లో పెడతాడు కదా ఈయన. అసలు ఒక బడ్జెట్ ఒక దాన్ని కట్టి పెట్టింది అసలు ఉంచడు కదా, అక్కడ తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెడతాడు కదా. అన్నప్పుడు ఇంకా బడ్జెట్ ఎక్కడ ఉంది? అసలు రైతుకి బడ్జెట్ ఎక్కడ ఉంది చెప్పమని, ఎవరు ఇస్తున్నారో చెప్పమని, ఏ వ్యవసాయ అధికారి వస్తాడో చెప్పమని, ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు. నేను పవర్ ప్లాంట్ రిటైర్డ్, నాకు ఆ భయం లేదు, నేను అందరితో డీల్ చేసినవాడిని. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని సార్ నేను సమాధానం చెప్పాలి. ఏ బడ్జెట్ రైతు భరోసా కేంద్రంలో ఎంత బడ్జెట్ ఉంది చెప్పమను, మాజేరు పంచాయతీ. అదే విధంగా చూసుకుంటే కౌలు రైతులు అందరికీ అమ్మఒడి వేస్తానంటున్నారు, అందరికీ పడుతుంది. అమ్మఒడి అంటే ఎవరికి వేస్తారో చదువుకునే పిల్లలకి వేస్తారు, అంతే కదా. అది కాదు, మా అమ్మఒడి చదువుకునే పిల్లలకే కదా, చిన్నపిల్లలకే. వాళ్ళకి మట్టుకు వస్తే ఎవరికి వస్తున్నాయో కూడా నాకు తెలియదు. నాకు అదే విధంగా చూసుకుంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తారంటున్నారు. ఒక్కళ్ళకే
ఒక్కళ్ళకే అది కూడా అంతా వస్తుంది. అది కూడా దయాదేనం, అది అంతా దైవాదేనం, అది ఆశేషుడు దయ. అయ్యో పడ్డోడికి పడతాయి, లేనోడికి లేదు. అదే విధంగా చూసుకుంటే అన్న ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తున్నారు, మద్యపాన నిషేధం చేయలేదు. ఆ మద్యం తాగడం వల్ల మన రాష్ట్రంలో 40,000 పైచులుగా చనిపోతే ఏడాదికి వచ్చేసరికి 30,000 నుంచి 40,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అంటున్నారు స్కామ్ వల్ల. దాని మీద మీరేమంటారు? మద్యపానం నిషేధమా? మద్యపానం నిషేధం చేస్తే గవర్నమెంట్ పడిపోద్దిగా, గవర్నమెంట్ పడిపోద్ది, అందుకు అనుమానం లేదు. మద్యపానం నిషేధం అని వాళ్ళు అనౌన్స్ చేయమను, రేపు పాటికి పడిపోద్ది గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళే పడగొట్టేస్తారు తాగుబోతులు, ఎవడైతే తాగుతున్నాడో వాళ్ళే పడగొట్టేస్తారు. అసలు అది లేని గవర్నమెంట్ లేదు ఇవాళ. గవర్నమెంట్కి సంపాదించుకోవడం తెలియదు. నువ్వు చంద్రబాబు అన్నాడు ఏదో రకంగా మెలాంచి ఏదో రకంగా చేసేవాడు, వీళ్ళకి అది తెలియదు. రూపాయి పుట్టియటం తెలియదు, ఖర్చు పెడతాం మటుకు తెలుసు.